వాట్సాప్ గాయ్స్ అందరు ఎట్లున్నారు? ఈ రోజు మనం మళ్ళీ మైన్‌క్రాఫ్ట్ ఆడబోతున్నా. అయితే మనం లాస్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసుకుంటే మనం ఐరన్ మైనింగ్ పోయింది. అయితే ఐరన్ మనం కలెక్ట్ చేసినాం, ఇక్కడ పెట్టినాం కూడా. అంటే నేను ఇది రికార్డ్ చేయలేదు ఎందుకంటే మొత్తం సామాన్లని చెస్ట్లో పెట్టినా. ఈ రోజు మనము ఒక బేస్ కట్టబోతున్నాం, స్టార్టర్ బేస్. ఎందుకంటే ఇట్లా బయట పెడితే క్రీపర్ వచ్చి వీలింగ్ అనుకో గాయ్స్, తెలిసి ఏమవుతుంది. అందుకే నేను ఒక చిన్న బేస్ కడదాం అనుకుంటున్నా, చాలా చిన్న బేస్. అయితే మనము బేస్ కట్టబోతున్నాం. సో దానికి మెటీరియల్స్ కలెక్ట్ చేసుకొని వద్దాం. దానికన్నా ముందు కొంచెం ఐరన్తో కొంచెం ఆర్మర్ రెడీ చేసుకున్నాం గైస్. ఇక్కడ ఐరన్ కలెక్ట్ చేసుకొచ్చినాం కదా, మొత్తం ఐరన్ ఆర్మర్ వేసేసుకున్నాం ఫైనల్లీ. ఇంకా స్టిక్స్ కావాలి. వుడ్ అది లిట్లీ నా దగ్గర వుడ్ అయితే అయిపోయింది. యాక్స్, పికాక్స్ అండ్ ఒక షెవల్, వాటర్ బకెట్ అయిపోయింది. ఐరన్ ఎంత పడింది? 4 ఒకటి ఇలా పికాక్స్, యాక్స్, షెవల్. చూడండి స్టోరేజ్ ఉంటుంది కదా, అందుకే నేను ఒక చిన్న బేస్ ఆడబోతున్నా. 2 పికాక్స్లు తయారు చేసినాను నేను. ఓకే, వదిలేసి ఏం చేయగలుగుతాం. అదే పికాక్స్ని పెడదాం. నెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక బేస్ కడదాం మనము. దానికి ఫస్ట్ వుడ్ కావాలంటే మనం ఒక ఏదో గైస్ ఇట్లా కాదు, వుడ్ కలెక్ట్ చేస్తాం మనం. ఇట్లా పెట్టి ఇప్పుడు ఇట్లా ఈ వుడ్తో ఇల్లు కడతాం మనం. సో ఇదంతా ఇట్లా వేసి కలెక్ట్ చేద్దాం. ఎందుకంటే మనం ఇట్లా కట్టబోతున్నాం అంటే మీకే తెలుస్తాం ముందులో ఇట్లా కడతామవుతున్నాము. అంటే మనము ఇట్లా ప్లేస్ చేసి కూడా చేయొచ్చు, కానీ ఇట్లా చేస్తే కొంచెం ఈజీ కదా. అంటే అది కూడా ఈజీ మెథడే. ఇప్పుడు ఎందుకు అది చేయడం కాయసం, మనం డైరెక్ట్ ఇల్లు కట్టేద్దాం. ఇవి మనకి 86 కావాలి. అయితే ఇప్పుడు మనం 86 కలెక్ట్ చేసుకొని మీకు కనిపిస్తా. అట్లే మొత్తం శాండ్, గ్లాస్ అన్ని మెటీరియల్స్ కలెక్ట్ చేసుకొని మీకు కనిపిస్తాను నేను. ఓకే గ్యాస్, అయితే నేను మెటీరియల్స్ అన్ని కలెక్ట్ చేసుకొచ్చా. ఇవి ఇంకా ఫౌండేషన్ కూడా తయారు చేసిన ఇట్లా. అయితే అంటే ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చినాను అంటే అక్కడ విలేజెస్ పైన ఉంటాయి కదా, అవి ఎత్తుకొచ్చేసిన. అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ 1 2 3, దాని తర్వాత ఇక్కడ 1 2 3 4 5 6 7. ఇప్పుడు సేమ్ ఇది అక్కడ వేయాలి. ఓకే గైస్, ఇదైతే ఫౌండేషన్ అయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ ఇట్లా వేయాలి, కానీ ఒక మిస్టేక్ అయింది. ఇది తీసేసి ఇట్లా పెట్టాలి గైస్. అంటే ఫస్ట్ టెంపరీ పెడదాం, ఇట్లా పెట్టాలి. ఇది ఇక్కడ కూడా సేమ్ ఇట్లా పెట్టి అరే ఏం కాలే ఇట్లా పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇక్కడ 1 2 3 సేమ్ 1 2 అయినా 3 2 3. ఇప్పుడు సేమ్ ఇక్కడ మళ్ళీ 7 పెట్టాలి. సో అది మీకు కొంచెం బోరింగ్ ఉంటుంది, నేను అది చేసి మీకు కనిపిస్తాను. ఓకే గ్యాస్, చూడండి ఇదైతే ఇట్లా అయింది, మనకి వచ్చింది మంచిగానే. ఓకే, అంటే మీకు అర్థమైపోతుంటుంది ఏం చేయబోతున్నాను. ఇప్పుడు మనం కొన్ని ఫెన్సెస్ తీసుకొని ఇక్కడ పెడదాం. ఇట్లా ఒకటి, ఇక్కడ ఒకటి, అండ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇప్పుడు పెట్టి ఇప్పుడు సైడ్కి అంతా ఇప్పుడు మనము బ్లాంక్స్ పెట్టాలి. ఓకే, మనమైతే స్టార్ట్ చేద్దాం. ఇట్లా పెట్టుకుంటూ పోవాలి. ఓకే గ్యాస్, ఇదైతే ఇట్లా అయిపోయింది గ్యాస్. చూడండి అంటే కొంచెం ఇల్లు అంటే కొంచెం లైట్గా కరెక్టే వచ్చింది ఇల్లు. అయితే నెక్స్ట్ మనకి గ్లాసెస్ కావాలి. నేను గ్లాసెస్ తెచ్చాను. ఇప్పుడు నేను టెంపరీ బ్లాక్స్ పెడదాం అనుకున్నా, ఇట్లా పైనకి వెళ్ళనీకే. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇక్కడ ఈ బ్లాక్స్ అంతా మధ్యలో ఫిల్ చేసేయాలి దీంతో. ఇక్కడంతా ఇట్లా ఫిల్ చేసి, అయ్యో 4 ప్లాంక్స్ తక్కువైనాయి నా దగ్గర. కొంచెం ఈ వుడ్ చాలానే ఉంది, ఇది వేసేసుకుంటే అయిపోతుంది. అంటే ఇంకా పైన కూడా పెట్టాలి, కానీ నిన్ను సరిపోతాయి కదా, అంతే. ఇక్కడంతా గ్లాసెస్ పెట్టాలి. పెట్టేస్తే ఒక చిన్న చాలా చిన్న స్టార్టర్ బేస్ పెట్టాను. ఇంకా ఇక్కడ ఈడ ఇంకా ఈడ అంటే ఇది కూడా తీసేద్దాం. ఇక్కడ ఫెన్సెస్ వేయచ్చు మనం. ఫెన్సెస్ మొత్తం ఇక్కడ అంతా ఫెన్సెస్ తక్కువ అవుతుంది. నాకు క్రాఫ్టింగ్ టేబుల్ ఏదో ఒక్కటి కావాలి, నాకు ఒక్కటే ఒక ఫెన్స్.
స్టిక్స్ కొన్ని వేసి స్టిక్స్ అనేది పెట్టి కొన్ని స్టిక్స్ అయితే తయారు చేసి ఫెన్స్కి ఇచ్చాలి. అది 3 వస్తాయా? ఓకే, ఇలా పెట్టి ఇది తీసేసి ఇక్కడ ల్యాడర్స్ పడదాం. అయిపోయింది, ఇదైతే అయిపోయింది. ఇలా అయితే ఇది ఓకే, ఇట్లా వచ్చిందా ఇది. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనము పైన ఫిల్ చేసేయాలి. ఓహో, ఇట్లా కూడా పెట్టవచ్చా మనం? ఓకే గైస్, హౌస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మనము జస్ట్ గ్లాసెస్ పడితే అయిపోతుంది. అంటే ఇంటీరియర్ మనం చూసుకున్నాం. అక్కడ వుడ్ మిస్ అవుతుంది, ఇక్కడ పెట్టడం మర్చిపోయాను అనుకుంటా. పెట్టేద్దాం. ఇక్కడ ఒక ప్లాంక్స్ ఇట్లా పెడదాం కార్నర్స్లో. ఇక్కడ గ్లాస్ వచ్చేస్తుంది. ఇవి వద్దులే, కళ్ళే ఎందుకు. ఇది అన్నీ తీసేసి ఓకే గ్యాస్, గ్లాసెస్ అయితే అన్నీ పెట్టేసా. ఇప్పుడు మనము ఇక్కడ వద్దు గాయస్, ఇక్కడ బదులు మనము ల్యాడర్స్ అనేవి ఇక్కడ పెడదాం. ఇట్లా ఓకే. ఇప్పుడు మనము జస్ట్ ఇప్పుడు అంత అయితే ఇల్లు అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే గైస్, మన ఇల్లు అయితే అయింది. ఇప్పుడు మనము కొంచెం ఇంటీరియర్ పైన చూద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ అట్లా ఒక ఫర్నిచర్స్ తీసుకెళ్దాం. ఇక్కడ పడదాం మన క్రాఫ్టింగ్ టేబుల్ పడదాం. ఫర్నిచర్స్ పడదాం. అట్లే దాని తర్వాత ఒక స్మోకర్ పడదాం. ఇంకా బ్లాస్ట్ ఫర్నిచర్స్ పడదాం. ఇక్కడనేమో బ్యారెల్స్ అనేవి ఎక్కడ పెడదామంటే పైన పెడదామా? పైన వద్దు కానీ నాకు ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ పెడదాం గైస్, బాగుంటుంది. ఎట్లా అంటే ఇట్లా ఒకటిగా బాగుంది గైస్. ఓకే, ఇట్లా బాగుంది. అట్లా ఇంకొక బ్యారెల్ తెచ్చుకొని వస్తా గైస్. అయితే వస్తున్నాను నేను. ఇది బ్యారెల్ తీసుకొని మన ఒక బ్యారెల్ అనేది ఇలా పెట్టేద్దా, అయిపోతుంది. బాగుంది కదా? అరే తప్పు పెట్టినా, ఇట్లా పెట్టేసి. అరే ఇట్లా వస్తుంది గాయస్. అరే అట్లా వస్తుంది గాయస్. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం పైనకి పోయి మన బెడ్ తెచ్చుకుందాం. బెడ్ తెచ్చుకొని బెడ్ తెస్తా గాయస్. ఓకే గాయస్, ఇక్కడ ఒక ల్యాంటర్న్ పెట్టా, ఇంకా బెడ్ తీసుకొచ్చిన. దీనికైతే గ్లో అయితే రావడం స్టార్ట్ అయింది. మన బెడ్ నెట్టు పెడదామంటే ఇటు సైడ్ ఇక్కడ పెడదాం మన బెడ్ని. ఇంకా మన చెస్ట్ తీసుకొస్తాను నేను. ఓకే గాయస్, ఇక్కడైతే నేను పెడుతున్నాను. ఎందుకంటే అక్కడ సరిపోలే ప్లేస్, ఇంకా అక్కడనే ఉన్న సామాన్లన్నీ. ఇంకొక 2 చెస్ట్ ప్రిపేర్ చేస్తాను నేను. క్రాఫ్టింగ్ టేబుల్ ఇది ఇంకొక 2 చెస్టులు ప్రిపేర్ చేస్తాను గాయస్. చూడండి సామాన్లు అట్లా ఉన్నాయి. ఇప్పుడు పైన పోయి ఇంకొక 2 చెస్టెస్ అనేది ఇలా పెడదాం. ఇప్పుడు ఇవన్నీ ఇలా పెడదాం. ఇదేమో ఇంపార్టెంట్ చెస్ట్ అంటే ఇట్లా ల్యాపిస్, ఇవన్నీ రెడ్ స్టోన్ ఇట్లా ఇంపార్టెంట్ అన్నీ ఉంటాయి. ఇళ్ళనేమో నార్మల్ అన్నీ ఉంటాయి, నార్మల్ అవన్నీ. వుడెన్ పికాక్స్ ఇవన్నీ ఇట్లనే పెట్టాలి. నేను అన్నీ పెట్టేస్తా. పెట్టేస్తే ఈ కోల్ ఉంది కదా గైస్, ఈ కోల్ని మనం ఇందులో కొంచెం అట్లా పెడదాం. అంటే ఇంకా కొంచెం 14 ఉన్నాయి కదా గైస్, ఇలా కొంచెం పంపించి ఈ వెదర్ కూడా ఇట్లా వస్తుందా? ఇప్పుడు స్టార్ట్ అయిందా? ఇలా కొంచెం కోల్, ఇలా కొంచెం అయిందా? ఇందులో పెట్టేశాను కోల్, అంత అయిపోయింది. ఇక్కడ ల్యాంటర్న్స్ తెచ్చాను. ఇక్కడ ల్యాంటర్న్ ఇక్కడ పెడదాం. గ్లో ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇక్కడ ఒకటి పెడదాం, ఇక్కడ ఒకటి పెడదాం, అండ్ ఇక్కడ ఒకటి పెడదాం.
అని చెప్పి పండుకుందాం. Respawn point set. ఏమైంది? ఓకే, ఇది ఒక వెదర్ కదా, స్ట్రాంగ్. ఇక్కడ బ్యారెల్స్లో కూడా ఇట్లా ఇవన్నీ పెడదాం, ఫ్లింట్ స్టిక్స్, ఇవన్నీ షీర్స్ ఇవన్నీ ఇలా పెడదాం. హౌస్ అయితే అయిపోయింది మొత్తం. అంటే మనం ఒక నార్మల్గా ఇట్లా స్క్వేర్ షేప్గా ఆడితే బాగుండదు కదా గైస్, అందుకే సార్ కొంచెం డిఫరెంట్ ట్రై చేసిన, అందుకే ఇట్లాంటి ఇల్లు కట్టినాం. చాలా చిన్న ఇల్లు గైస్. Respawn point set. ఈ వెదర్ ఒకటి. ఓకే గైస్, అయితే మనం ఇప్పుడు కిందికి వెళ్దాం ఈ వెదర్ క్లియర్ అయినాక. ఓకే గైస్, ఇప్పుడు మీకు ఈ వీడియో ఇంతే గైస్. అట్లా ఈ హౌస్ ఎట్లుందో కామెంట్ చేయండి గైస్, ఎట్లుందో చెప్పండి. అది ఈ హౌస్ ఎట్లుందో నచ్చితే, ఒకవేళ హౌస్ ఎట్లుందో కామెంట్ చేయండి గైస్. అట్లా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.